ఈరోజు మనం ఎస్కేఆర్ అంటే సోనూ కుమార్ రాసిన ది లెజెండ్ మైండ్ పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం. దీని ఉపశీర్షిక ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకునే వాళ్ళకి ఇదొక కనువిప్పు లాంటిదని రచయిత చెప్పారు. అవును, ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకత ఉంది. రచయిత విజ్ఞానం, గణితం, మతం, విశ్వోద్భవ శాస్త్రం ఇలా చాలా విభిన్న రంగాల నుండి జ్ఞానాన్ని తీసుకున్నారు. హా, తన మనసులో వచ్చిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు. శివుడి నుండి స్ఫూర్తి పొంది ఏకాంతంగా జీవిస్తూ ఈ అవగాహన పొందారని కూడా రాశారు. అందుకనేమో ఇందులో ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. నిజమే, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటాయి. అవును, ఈరోజు మనం ఎంచుకున్న 3 అధ్యాయాలు చూస్తేనే అది అర్థమవుతుంది. ఒకటి ఫ్యాషన్ గురించి. మోడల్లా బట్టలు ధరించండి. హ్మ్. రెండవది భక్తి గురించి. భక్తుడిలా ఆరాధించండి. ఇక మూడవది సమయం, విశ్వం గురించి. భూమి, మానవాళి ప్రాథమిక క్యాలెండర్. బట్టలు, భక్తి, క్యాలెండర్ వినడానికి సంబంధం లేనట్లు అనిపిస్తుంది. కరెక్ట్. కానీ రచయిత వాదన ప్రకారం మనల్ని మనం ఒక లెజెండ్గా తీర్చిదిద్దుకోవటంలో ఈ 3 చాలా ముఖ్యమైన సాధనాలు. ఈ మూడింటి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని మనం ఈరోజు విశ్లేషణలో కనుగొందాం. అయితే ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడదాం. అధ్యాయం 13 మోడల్లా బట్టలు ధరించండి. ఈ శీర్షిక చూడగానే నాకు వెంటనే ఖరీదైన బ్రాండ్లు, ర్యాంప్ వాక్స్ అవే గుర్తొచ్చాయి. కానీ రచయిత ఉద్దేశం అది కాదనిపించింది. మీరు చెప్పింది నిజం. ఇది అస్సలు బట్టల గురించి కాదు, ఒక దృక్పథం గురించి. అంటే ఫ్యాషన్ను మనం స్వీయ వ్యక్తీకరణకు, మనల్ని మనం శక్తివంతంగా మార్చుకోవడానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఒక సాధనంగా ఎలా వాడొచ్చో ఈ అధ్యాయం చెబుతుంది. అలాగా. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఒక సినిమా దర్శకుడిలా ఆలోచించాలి. ప్రతిరోజూ ఒక కొత్త సీన్, మనం అందులో హీరో లేదా హీరోయిన్. వావ్! మనం వేసుకునే బట్టలు మన కాస్ట్యూమ్. ఆ కాస్ట్యూమ్ ద్వారా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మన పాత్ర గురించి, మన ఉద్దేశాల గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి చెప్పొచ్చు. ఈ ఆలోచన 5 సూత్రాలపై ఆధారపడి ఉంది. ఓకే, మొదటి సూత్రం మీ గుర్తింపు మరియు లక్ష్యాలను అర్థం చేసుకోండి. ఇది ఫ్యాషన్ కంటే తత్వశాస్త్రంలా అనిపిస్తోంది. బట్టల దుకాణంలో కాకుండా ఒక ధ్యాన కేంద్రంలో ఉన్నట్టుంది. నిజమే, ఎందుకంటే దుస్తులు ఒక అశాబ్దిక భాష అని రచయిత అంటారు. మనం మాట్లాడకముందే మన గురించి అవి చెప్పేస్తాయి. అందుకే వార్డ్రోబ్ తెరిచే ముందు ఆ దర్శకుడిలా ఆలోచించాలి. ఈరోజు నా పాత్ర ఏంటి? నేను నమ్మకంగా కనిపించాలా, సృజనాత్మకంగా ఉండాలా అని ప్రశ్నించుకోవాలి. అంటే బట్టలు మన మూడ్ని ఫాలో అవ్వడమే కాదు, మన మూడ్ని క్రియేట్ చేయగలవు కూడా. ఖచ్చితంగా. ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ముదురు నీలం రంగు బ్లేజర్, అది మనలోని అధికారాన్ని, విశ్వాసాన్ని బయటకు తెస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది దుస్తులతో చేసే మెథడ్ యాక్టింగ్ లాంటిదన్నమాట. ఇక రెండవది, మీ వ్యక్తిగత శైలిని అభివృద్ధి చేసుకోండి. ఇక్కడ స్ఫూర్తి, అనుకరణ కాదు అనే వాక్యం నన్ను ఆకట్టుకుంది. అలాగే హెల్ యా నియమం గురించి చెప్పారు. అదేంటి? డెరెక్ సివర్స్ దీన్ని చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. నియమం చాలా సింపుల్ కాని శక్తివంతమైనది. మనం ఒక బట్టను చూసినప్పుడు మనసులో వావ్, ఇది నాకోసమే పుట్టింది, లేదా హెల్యా అనే బలమైన ఫీలింగ్ వస్తేనే కొనాలి. పర్వాలేదులే, బాగానే ఉంది అనిపిస్తే వదిలేయాలి. అంతే. దీనివల్ల మన వార్డ్రోబ్ అనవసరమైన వాటితో నిండిపోకుండా మనకు నిజంగా నచ్చిన వాటితోనే ఉంటుంది. ఈ హెల్యా నియమం కేవలం షాపింగ్కే కాదు, జీవితంలో చాలా విషయాలకి వర్తిస్తుంది కదా. అవును, అలాగే మన వార్డ్రోబ్ను అప్పుడప్పుడు సమీక్షించుకోవాలని, ప్రస్తుతం మన వ్యక్తిత్వానికి సరిపోని వాటిని తీసేయాలని కూడా రచయిత సూచిస్తారు. ఇక మూడవది ఫిట్, సౌకర్యం మరియు నాణ్యతపై దృష్టి పెట్టండి. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఖచ్చితంగా. సరిగ్గా సరిపోయే దుస్తులు అంటే ఫిట్ ఒక సాధారణ టీషర్ట్ను కూడా చాలా స్టైలిష్గా చూపిస్తాయి. సౌకర్యం కూడా అంతే ముఖ్యం. మనం వేసుకున్న బట్టలలో అసౌకర్యంగా ఫీలవుతుంటే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నిజమే. అందుకే ఎక్కువ కాలం మన్నే క్లాసిక్ దుస్తులపై పెట్టుబడి పెట్టడం వల్ల ఒక క్యాప్సూల్ వార్డ్రోబ్ తయారవుతుంది. అంటే కొన్ని మంచి వస్తువులతోనే ఎన్నో రకాల కలయికలు సృష్టించడం. అవును, దీనివల్ల ప్రతిరోజు ఏం వేసుకోవాలి అనే నిర్ణయం తీసుకునే భారం, ఆ డెసిషన్ ఫెటీగ్ అంటారు కదా, అది తగ్గుతుంది. నాలుగవది మోడల్ స్కౌట్ విధానం. అంటే సింపుల్గా ఉండటం. ఆఫ్ డ్యూటీ మోడల్స్ ఎక్కువగా అలానే కనిపిస్తారు కదా, దాని వెనుక ఆలోచన ఇదేనా? అవును, ఎందుకంటే సరళత చాలా శక్తివంతమైనది.
అది బట్టలపై కాకుండా మన వ్యక్తిత్వంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. అనవసరమైన లోగోలు డిజైన్లు తీసేసి 1-2 ముఖ్యమైన వివరాలనే హైలైట్ చేయడం దీని ఉద్దేశం. ప్రేక్షకుల దృష్టి బట్టలపై కాకుండా ఆ బట్టలు వేసుకున్న వ్యక్తిపై పడుతుంది. అద్భుతం. ఇక చివరిగా 5వ సూత్రం, తుది మీరుగులు, ఉపకరణాలు మరియు శక్తి. ఇందులో ఎన్క్లోజ్డ్ కాగ్నిషన్ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. ఆ ఇది చాలా కీలకమైన అంశం. ఎన్క్లోజ్డ్ కాగ్నిషన్ అంటే మనం ధరించే దుస్తులు మన ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని చెప్పే ఒక సిద్ధాంతం. అంటే కేవలం మనం ఎలా కనిపిస్తున్నాం అనే దాని గురించి కాదు. కాదు, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నామనే దాని గురించి. 2012లో ఒక అధ్యయనం జరిగింది. ఒక డాక్టర్ ల్యాబ్ కోటు ధరించిన వాళ్ళు అదే కోటును ఒక పెయింటర్ కోట్ అని చెప్పి ధరించిన వాళ్లకంటే ఏకాగ్రత అవసరమైన పనులలో బాగా పనిచేశారట. అంటే ఒక సూపర్ హీరో తన కాస్ట్యూమ్ వేసుకోగానే శక్తి వచ్చినట్లు. ఖచ్చితంగా అదే భావన. శక్తివంతంగా అనిపించాలంటే ఒక పదునైన బ్లేజర్ ధరించమని, సృజనాత్మకంగా ఆలోచించాలంటే ఒక ప్రకాశవంతమైన రంగును జోడించమని రచయిత సూచిస్తున్నాడు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన మోడల్ లాంటి లక్షణం దుస్తులు కాదు, మనపై మనకుండే అచంచలమైన విశ్వాసమని ఈ అధ్యాయం ముగుస్తుంది. బట్టలు దానికి సహాయపడే సాధనాలు మాత్రమే. అంటే మొదటి అధ్యాయంలో మన బాహ్య ప్రపంచాన్ని, మన రూపాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చూశాం. ఇప్పుడు రచయిత మనల్ని అంతర్గత ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. అదే భక్తుడిలా ఆరాధించండి. అవును, ఈ మార్పు చాలా సహజమైనది. ఈ అధ్యాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆరాధన దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి కాదు, ఆరాధకుడిని మార్చటానికి. వావ్! ఇది చాలా లోతైన ఆలోచన. మన ఆత్మ ఇప్పటికీ దైవికమైనదని రచయిత అంటారు. కాని అజ్ఞానం, అహంకారం, కోరికలనే పొరల వల్ల అది కప్పబడి ఉంటుంది. ఆరాధన ఆ పొరలను మెల్లగా తొలగించే ఒక ప్రక్రియ. పుస్తకంలోని ఒక వాక్యం ఉంది, దేవుడికి మీ ఆరాధన అవసరం లేదు, మీరు ఎవరో గుర్తుంచుకోవటానికి మీకు ఇది అవసరం. చాలా శక్తివంతమైన వాక్యం. ఇది ఆరాధనపై మనకున్న దృక్పథాన్నే మార్చేస్తుంది. ఇందులో ఆరాధనను 3 రకాలుగా విభజించారు కదా? అవును, అంతర్గత, వాచిక మరియు శారీరక ఆరాధన. ముందుగా అంతర్గత ఆరాధన అంటే మానస పూజ. ఇది అత్యంత సూక్ష్మమైనది. అవును, అత్యంత శక్తివంతమైనది కూడా. ఎందుకంటే ఇది పూర్తిగా మనసులో, మన హృదయంలో జరుగుతుంది. మన హృదయమే ఆలయం. ఇక్కడ మనం సమర్పించే నైవేద్యాలు పూలు పండ్లు కావు, మన అంతర్గత గుణాలు. అవేమిటి? ఉదాహరణకు పవిత్రత అంటే ద్వేషం, అసూయ లేని స్పష్టమైన మనసు. తర్వాత సద్గుణాలు, సత్యం, కరుణ, అహింసలాంటివి. ఇక చివరగా శరణాగతి అంటే నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేయడం. తరువాతది వాచిక ఆరాధన. ఇది శబ్దానికి సంబంధించింది. మంత్రాలు, జపం, భజనలు. అవును, పవిత్రమైన ధ్వని మన అంతరంగంలో మార్పులు తెస్తుందని ఇప్పుడు విజ్ఞానం కూడా చెబుతోంది. మంత్రాలు అనేవి మన అంతర్గత చైతన్యపు స్థితులను అన్లాక్ చేసే తాళంచెవులు లాంటివి. జపం మనసుని నిలకడగా ఉంచుతుంది. కరెక్ట్. ఇక భజనలు, కీర్తనలు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అవి మన తర్కాన్ని దాటి మన భావోద్వేగాలను కదిలిస్తాయి. ఇక్కడ ఎంత భక్తి భావంతో పాడుతున్నామన్నదే ముఖ్యం. ఇక మూడవది శారీరక ఆరాధన, కాయిక. ఇది మనం సాధారణంగా చూసే పూజ. శరీరం ఆత్మకు భిన్నమైనది కాదు, భక్తిని వ్యక్తపరిచే ఒక వాహనం అని ఈ అధ్యాయం చెబుతుంది. ఇందులో సరైన భంగిమ అంటే ఆసనం ముఖ్యం. దీపం వెలిగించడం లాంటివి కూడా ఇందులో భాగమేనా? తప్పకుండా. దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడానికొక ప్రతీక. అలాగే ప్రణామం, అది మన అహంకారాన్ని పూర్తిగా త్యజించడానికే అంతిమ సంకేతం. మరి ఇంత భక్తితో ఆరాధిస్తే దాని ఫలాలేమిటి? కోరికలు నెరవేరుతాయా? రచయిత దృష్టిలో అవి బహుమతులు కావు, నిజాయితీతో కూడిన సాధన యొక్క సహజ ఫలితాలు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి. ఓ! మొదటిది అహంకారం కరిగిపోవడం. రెండవది అంతర్గత శాంతి, అంటే జీవితంలో సుఖదుఖాలకు అతీతంగా స్థిరంగా ఉండగలగడం. ఇక మూడవది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది పుస్తకాల ద్వారా వచ్చేది కాదు. నేను ఈ శరీరమో మనసో కాదు, నేను ఆ దైవానికి భిన్నం కాదు అనే ప్రత్యక్ష సాక్షాత్కారం. అంటే ఆరాధన చేసే నేను, ఆరాధించబడే దేవుడు అనే తేడా పోవడం. ఖచ్చితంగా.
ఆరాధకుడు అదృశ్యమైనప్పుడు ఆరాధన పూర్తవుతుంది అనే వాక్యంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అద్భుతం. మన బాహ్యరూపాన్ని తీర్చిదిద్దుకోవటం నుండి మన అంతర్గత ఆత్మను శుద్ధి చేసుకోవటం వరకు చూశాం. ఇప్పుడు రచయిత మనల్ని ఇంకా పెద్ద క్యాన్వాస్పైకి తీసుకెళ్తున్నారు, విశ్వ సమయం వైపు. అధ్యాయం 15 భూమి మానవాళి ప్రాథమిక క్యాలెండర్. అవును, ఈ అధ్యాయం ఒక పెద్ద ప్రశ్నతో మొదలవుతుంది. ప్రపంచంలో ఉన్న దాదాపు 40 విభిన్న క్యాలెండర్ల వెనుక ఒకే ఒక మూల క్యాలెండర్ ఉందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి సమాధానం కనుగొనడానికి రచయిత హిందూ కాలగణన వైపు, ముఖ్యంగా కలియుగం అనే పదం వైపు మన దృష్టిని మళ్లిస్తారు. ఒక్క నిమిషం. మనం సాధారణంగా వినే కలియుగం అంటే వినాశనకాలం అనే భావనను రచయిత పూర్తిగా తిరస్కరిస్తున్నారా? ఖచ్చితంగా. ఆయన పదాన్ని విడదీసి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారు. కల్ మరియు యుగ్. హిందీలో కల్ అంటే నిన్న లేదా రేపు, యుగ్ అంటే కాలం. గతం, భవిష్యత్తు. అవును, ఒకే సమయంలో గతం భవిష్యత్తు ఉండలేవు. కాబట్టి రచయిత వాదన ప్రకారం కలియుగం అనేది గతం భవిష్యత్తుల మధ్య ఉండే వర్తమానకాలం. అంటే మనం వర్తమానంలో ఉన్నామని. కాని ఏ వర్తమానం? దీన్ని నిర్వచించడానికి రచయిత గణితంలోని సంఖ్యారేఖను ఉదాహరణగా తీసుకున్నారు కదా? అవును, ఒక సంఖ్యారేఖను ఊహించుకోండి. మధ్యలో 0 ఉంటుంది. కుడివైపు ధనాత్మక సంఖ్యలు, ఎడమవైపు రుణాత్మక సంఖ్యలు. ఓకే, ఇప్పుడు దీని కాలానికి అన్వయిస్తే గతాన్ని రుణాత్మక అనంతం, భవిష్యత్తును ధనాత్మక అనంతం అనుకుంటే వర్తమానమేమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మనం ఉన్న ఈ కలియుగం నిజానికి శూన్యయుగం అని రచయిత సిద్ధాంతం. కరెక్ట్. ఇదొక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభానికి కేంద్రబిందువు. ఈ 0ను కేంద్రంగా ఉంచుకుని రచయిత ఒక కొత్త విశ్వకాలరేఖను ప్రతిపాదించారు. ఎడమవైపు రుణాత్మక యుగాలు, కుడివైపు ధనాత్మక యుగాలు. మనం సరిగ్గా మధ్యలో ఉన్నాం. అవును. మరి ఈ శూన్యయుగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీనికి ఏదైనా భౌతిక ప్రాముఖ్యత ఉందా? రచయిత ఉంది అంటున్నారు. ఇది భూమి తన ఆకారాన్ని జియోయిడ్ నుండి తిరిగి సంపూర్ణ గోళాకారానికి మార్చుకుంటున్న కాలం అని అంటారు. అందుకే భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఆయన భావన. సమాజంలో కూడా ఇదొక పరివర్తన కాలం అంటారు కదా? అవును, మనం సాంకేతికంగా రాకెట్ల యుగంలో ఉన్నా మన ఆలోచనా విధానాలు ఇంకా రాతి యుగంలోనే ఉన్నాయని, ఈ వైరుధ్యమే ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలకు దారితీస్తోందని విశ్లేషిస్తున్నారు. అంటే ఈ శూన్యయుగం ఒక విరామం లాంటిదా? మనం ఒక కాస్మిక్ సినిమా మధ్యలో ఇంటర్వెల్లో ఉన్నామన్నమాట. ఖచ్చితంగా. రచయిత అదే పోలికను ఉపయోగించారు. ఇది విరామ సమయం. ఈ సమయంలో మానవాళి తన గతాన్ని సమీక్షించుకుని పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్లో ప్రారంభం కాబోయే ప్లస్ కలియుగం అనే కొత్త శకానికి సిద్ధం కావడానికి ఇదొక అవకాశం. అంటే మనం వినాశనం అంచునలేము, ఒక కొత్త ఆరంభానికి ముందున్నాం. చాలా ఆశావాద దృక్పథం. నిజమే. మొత్తానికి ది లెజెండ్ మైండ్ నుండి మనం 3 విభిన్నమైన కాని లోతైన ఆలోచనలను పరిశీలించాం. ఫ్యాషన్ను బాహ్య గుర్తింపుగా, ఆరాధనను అంతర్గత పరివర్తనగా, సమయాన్ని ఒక కొత్త కోణంలో చూడటం. అవును, ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక అంశం స్వీయ అవగాహన మరియు ఉద్దేశ్యపూర్వకత. ప్రతి చర్య వెనుక ఒక స్పృహ ఉండాలనేది రచయిత సందేశం. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఇచ్చింది. ఈ 3 అధ్యాయాలు మొదట సంబంధం లేనట్లు అనిపించినా వాటి మధ్య ఒక బలమైన అంతర్గత సంబంధముంది. అవును, ఈ పుస్తకం ఈ భావనలను ఒక లెజెండ్గా మారడానికి సాధనాలుగా చూపిస్తుంది. ఇది వినేవారికి ఒక ప్రశ్నను మిగులుస్తుంది. అదేమిటి? మనం ధరించే దుస్తులు, చేసే ఆరాధన, సమయంపై మన అవగాహన, ఇవన్నీ మన గుర్తింపును మనమే ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించుకోవడానికి సాధనాలైతే, మన దైనందిన జీవితంలోని మరే ఇతర సాధారణ కార్యకలాపాలను, ఉదాహరణకు మనం తినే ఆహారం, మనం మాట్లాడే మాటలు, వీటన్నిటినీ మనం ఉద్దేశపూర్వక స్వీయ సృష్టి చర్యలుగా మార్చుకోవచ్చు.